హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను శివరాత్రి పూజ ఎలా జరుపుకున్నాను, ఎలా గడిచింది ఆ రోజంతా చూద్దాం పదండి మా వీడియోలోకి. ఇంకా దేవుడికి ఇష్టమైన పూలు అందుబాటులో ఉన్నాయి, అన్నీ సేకరించిన. శివుడికి అన్ని రకాల పూలు అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ చూసారా మొగ్గు ఎలా ఉంది? తొందర వేశాను కానీ చాలా బాగా వచ్చింది కదండి శివలింగం. ఇలా జరుపుకున్నానండి పూజ. ఇంకా పూజ తర్వాత అయితే నేను ఇంకా మన మంచిర్యాల జిల్లా నస్పూర్లో జరుగుతున్న శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్రం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం జరుగుతుంది కదండి. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణ స్వరూపానంద స్వామీజీ సంకల్పంతో ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో అండి. ఇంకా అక్కడ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, చాలామంది ఋత్వికులు వందల సంఖ్యలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చి రోజు యజ్ఞయాగాలు వైభవంగా జరుగుతున్నాయండి. కళ్యాణాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయండి. నిజంగా మంచిర్యాల వాసుల, నిజంగా ఈ జిల్లా వాసుల అందరి అదృష్టం కదా అండి. గురువు గారు సంకల్పం చేసుకోవడము, ఇంత గొప్పగా ఇన్ని రోజులు ఇక్కడ పూజలు నిర్వహించడం నిజంగా చాలా ఆనందం అండి అందరికీ. చూడండి ఇక్కడ విద్యుత్ దీపాలు ఎంత బాగా అలంకరించారో కదండి. అక్కడి నుండి అయితే నేను హైటెక్ సిటీలోని హరిహర దేవాలయంలో పార్వతీ కళ్యాణం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకున్నానండి. చాలామంది భక్తులు వచ్చారు. నిజంగా కన్నుల పండగగా జరిగిందండి స్వామివారి కళ్యాణం. తర్వాత శివ కళ్యాణం జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని పక్కన ఉన్న శ్రీ గోపాలకృష్ణ మండపం అండి, అక్కడికి వెళ్ళి ఇంకా దర్శించుకొని ఇంటికి వెళ్ళానండి. ఇలా జరిగిందండి శివరాత్రి రోజు. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు? శివరాత్రి పండుగ రోజు ఎలా జరిగిందో కామెంట్లో పెట్టండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.